ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో కేసీఆర్ గారికి సిట్ నోటీసులు జారీ చేసింది. ఏం జరగబోతోంది రేపు అంతా ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ నిరసనలకు పిలిపించింది. సిట్ విచారణ ఎట్లా ఉండబోతోంది, ఏ ఇష్యూస్ పైన ఎంక్వైరీ జరగబోతోంది, అసలు ఈ విచారణ మొత్తాన్ని ఎట్లా కూడా చూడాల్సిన అవసరం ఉంది. మనతో పాటు చాలా విషయాలు మాట్లాడేందుకు బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ అండ్ పార్టీ లీగల్ సెల్ ఇన్ఛార్జ్ సోమ భరత్ గారు ఉన్నారు మనతో పాటు. సార్ నమస్తే. నమస్తే. కేసీఆర్ గారికి ఇచ్చినటువంటి నోటీస్లో 160 CRPCలో సాక్షి కింద ఆయనను పిలిచినారు కదండి. కొంత ఒక బయట కొంత కన్ఫ్యూజన్ ఉంది. సాక్షిగా పిలిచారా ఆయనని, లేకపోతే ఆయనని ఎంక్వైరీ కోసం అని పిలిచిర్రా అనేటువంటిది ఉంది. ఒకసారి క్లారిటీ ఇస్తారా? 160 CRPC ప్రొవిజనే సాక్షిని విచారించే దానికోసం నిర్దేశించిన ప్రొవిజన్. కాబట్టి వారికి సాక్షిగానే విచారణ చేస్తామని చెప్పినారు. అయితే ఈ విచారణ చేసేదానికి కూడా కొన్ని నిబంధనలు ఉన్నాయి. 65 సంవత్సరాల వయసు భయపడిన వాళ్ళని కానివ్వండి, ఆడవాళ్ళని కానివ్వండి, మైనర్ పిల్లల్ని కానివ్వండి, వీళ్ళు ఎవరినైనా సరే విచారించాలనుకుంటే వారి ఇంటి దగ్గరే విచారించాలి, పోలీస్ స్టేషన్లకి పిలవద్దు అనేది నిబంధన. ఆ నిబంధనని సుప్రీంకోర్టు కూడా చెప్పింది. ఈ నిబంధన అనేది మ్యాండేటరీ, దీన్ని ఎట్టి పరిస్థితుల్లో వైలేట్ చేయొద్దు. వైలేట్ చేస్తే ఈ హక్కును రక్షించుకునే దానికోసం కోర్టును ఆశ్రయించాలి. మ్యాజిస్ట్రేట్నైనా ఆశ్రయించవచ్చు, హైకోర్టునైనా ఆశ్రయించవచ్చు, కాన్స్టిట్యూషనల్ కోర్టు అంటారు, కాన్స్టిట్యూషనల్ కోర్టునైనా ఆశ్రయించవచ్చు అనేది సుప్రీంకోర్టు అనేక సందర్భాలలో చెప్పినది. ఇది ఖచ్చితంగా హక్కులాగా ఇంప్లిమెంట్ చేయాల్సిందే. ఇది డిస్క్రిషన్ లేదు. ఏదైతే ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ ఉందో వాళ్ళకి డిస్క్రిషన్ ఏం లేదు. దీంట్లో ఖచ్చితంగా ఇవ్వాల్సిందే ఈ ఫెసిలిటీ. వాళ్ళు ఎక్కడైతే నివసిస్తుండ్రో అక్కడే విచారణ చేయాలి. అంటే దీంట్లో నిన్నటి నుంచి జరుగుతుంది, ఇది నిన్నటి నుంచి నోటీసులలో వస్తున్న ఇష్యూని. ఇది వాళ్ళు ఎక్కడైతే నివసిస్తుర్రో అక్కడ అనేది ఉందా అండి? ఇప్పుడు పోలీసులు కొత్తగా అఫిడవిట్లో ఇక్కడ నందినగర్ ఇల్లు ఉంది కాబట్టి ఇక్కడ ఇప్పుడు ఇది ఒక ఫెసిలిటీ. ఇది ఇప్పుడు వాళ్ళు ఆ స్ట్రెయిన్ తీసుకోలేరు ఆ వయసుకి, కాబట్టి ఇది ఒక ఫెసిలిటీ క్రియేట్ చేస్తున్నారు. వాళ్ళు ఎక్కడ నివసిస్తే అక్కడే విచారణ చేయాలి. కోర్టుకు పోతే వస్తుందేమో, అది దాంట్లో డౌట్ ఏం లేదు. ఎందుకు అని అంటే ఇది ఫెసిలిటీ. దీంట్లో ఎక్కడైనా వాళ్ళు నివసించే ప్రదేశం ఏదైతే ఉందో అక్కడే విచారణ చేయమని చెప్పినారు. పర్మనెంట్ హౌస్ అడ్రస్ ఉంటుంది, కరస్పాండెన్స్ అడ్రస్ ఒకటి ఉండి ఇంకొక దగ్గర ఉంటే కరస్పాండెన్స్ ఉన్న అడ్రస్లో నేను చేస్తామని అంటే అది కరెక్ట్ కాదు. అది ఈ సెక్షన్ యొక్క స్ఫూర్తి ఏదైతే ఉందో ఆ స్ఫూర్తిని అమలు చేయాలి తప్ప లెటర్ వదిలేస్తాం, లెటరే అమలు చేస్తాం, స్పిరిట్ని వదిలేస్తామని అంటే కాదు. లెటర్ అండ్ స్పిరిట్ ఉండాలి. దేనికోసం ఈ ఫెసిలిటీ చట్టం ఇచ్చింది? ఒక సౌలభ్యాన్ని వాళ్ళకి ఇచ్చిండ్రు. ఎక్కడైతే వాళ్ళకి సౌకర్యంగా ఉంటుందో అక్కడ చేయండి. కాబట్టి తర్వాత ఇంకొకటి, అది విట్నెస్ కానివ్వండి, అంటే సాక్షి కానివ్వండి, అక్యూజ్డ్ కానివ్వండి, వాళ్ళకి డ్యూ రెస్పెక్ట్ అనేది తప్పనిసరిగా ఇవ్వాలి. మీరు అక్యూజ్డ్ అన్న ప్రతి ఒక్కళ్ళు నేరం చేసిన వాళ్ళు అనేది కోర్టు నిరూపిస్తే తప్ప, కోర్టులో ఆ నిరూపణ జరిగితే తప్ప వాళ్ళు నేరస్తులు కారు, నేరాన్ని ఎదుర్కొనే వాళ్ళే అవుతారు. దానికి సంబంధించి కూడా అనేక సందర్భాల్లో సుప్రీంకోర్టు చెప్పింది, they are to be treated with respect. తర్వాత వాళ్ళ ఫండమెంటల్ రైట్స్ ఇంటాక్ట్గా ఉంటాయి. అక్యూజ్డ్కి ఉండే ఫండమెంటల్ రైట్స్ మామూలు సిటిజన్స్కి ఉన్న ఫండమెంటల్ రైట్స్ లాగానే ఉంటాయి. ఎక్సెప్ట్ వేర్ కాగ్నిజబుల్ అఫెన్సెస్, నాన్ బెయిలబుల్ అఫెన్సెస్ అయినప్పుడు వాళ్ళ స్వేచ్ఛను రిస్ట్రిక్ట్ చేస్తారే తప్ప వాళ్ళని హ్యూమిలియేట్ చేయమని, అవమానం చేయమని ఎక్కడ కూడా లేదు. పైపెచ్చు ఖైదీలకు, అండర్ ట్రయల్ ప్రిజనర్స్కి సంబంధించిన హక్కుల గురించి సుప్రీంకోర్టు ఎన్నోసార్లు చెప్తూ వాళ్ళ ఫండమెంటల్ రైట్స్ ఖచ్చితంగా ఇంటాక్ట్ ఉంటాయని చెప్పినారు. కాబట్టి మర్యాద ఇవ్వడం అనేది, తర్వాత మర్యాదగా చూడడం అనేది, తర్వాత ఒత్తిడి చేయకూడదనేది, ఇవన్నీ కూడా ఫండమెంటల్ రైట్స్. ఇవన్నీ రాజ్యాంగం ప్రసాదించిన హక్కులు. సుప్రీంకోర్టు అనేక సార్లు చెప్పింది. తర్వాత ఇంకొక హక్కు కూడా ఉంది. పోలీసులు ఎట్టి పరిస్థితుల్లో ఒత్తిడి చేయకూడదు. తనని తానే ఇరికించుకునేటట్టుగా స్టేట్మెంట్ ఇవ్వమని అడిగే హక్కు వాళ్ళకి లేదు. వాళ్ళ మీద
విచారణలో కూర్చున్న వ్యక్తికి ఆబ్లిగేషన్ కూడా లేదు. వద్దు, నా మీద నన్ను నేను ఇరికించుకునే స్టేట్మెంట్ నేను ఇవ్వద్దు అని అనుకుంటే ఇవ్వను, నేను మౌనంగా ఉంటాను, రైట్ టు సైలెన్స్ అంటారు. అట్లా కూడా చేసుకోవచ్చు ఇవన్నీ. తర్వాత ఇంకోటి ఏంటంటే మెజారిటీ కేసులలో 95% కేసులలో చట్టం ఏం చెప్తుంది అంటే నేరారోపణ ఎవరు చేస్తారో వాళ్ళు దాన్ని ప్రూవ్ చేయాలి. రెస్పాన్సిబిలిటీ లైస్ విత్ దెమ్, ఓనర్స్ అని అంటారు దాన్ని, వాళ్ళ మీద ఉంటుంది. నేరం ఎవరి మీద అయితే ప్రూవ్ చేసిండ్రో నేను నేరం చేయలేదని అతను ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, నేరాన్ని ఆరోపించిన వాళ్ళు ప్రూవ్ చేయాలి. అందుకని ఇవన్నీ న్యాయ సూత్రాలన్నీ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం డెవలప్ అయినాయి. ఇవన్నీ ఇవాళ ఏం కొత్తగా ఏం లేదు. దీనికి ఎవరు అతిథులు కూడా కాదు. మాకు చట్టం ఏం రాసినా లెక్కలేదు, ఎక్కడెవడున్నా కానీ వాడిని పట్టుకొని వస్తాము, ఇవన్నీ కాదు. ఎవరికైనా సరే రూల్ ఆఫ్ లా ఏదైతే ఉందో దాని ప్రకారం పోవాల్సింది. ఇవాళ మేము అడిగేది కూడా రూల్ ఆఫ్ లాని ఇంప్లిమెంట్ చేయమని అంటున్నాం. నీకు 160లో ఏదైతే ఫెసిలిటీ సీనియర్ సిటిజన్కి క్రియేట్ చేసినారో ఆ ఫెసిలిటీ ఇంప్లిమెంట్ చేయమంటున్నాము. కేసీఆర్ గారు ఎక్కడున్నారమ్మా? కేసీఆర్ గారు ఇవాళ ఎరవలిలోనే ఉంటున్నారు కదా. అంటే మీరు కేసీఆర్ గారు సిట్కి మళ్ళీ లెటర్ రాసిన దాంట్లో కూడా నేను ఇక్కడ ఉంటున్నాను, నాకు ఏదైనా సరే ఉత్తర ప్రత్యుత్తరాలు ఏదైనా అక్కడికే చెయ్యండి అని చెప్పిన తర్వాత కూడా మళ్ళీ నిన్న నందినగర్కి వచ్చి నోటీసులు ఇచ్చినారు కదా. అంటే తప్పది, నిర్ద్వందంగా తప్పు. వారు నా అడ్రస్ ఇది, నేను ఇక్కడ ఉంటున్నాను అని చెప్పినారు. తర్వాత ఈ విచారణ కోసం అక్కడ ఉండట్లేదు కదా, చాలా రోజుల నుంచి, చాలా సంవత్సరాల నుంచి ఉంటున్నారు. ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి వారు అక్కడే ఉంటున్నారు. అంత మునుపు ఎక్కువ సమయం అక్కడే ఉండేది. తర్వాత ఆయన నియోజకవర్గం అది, అక్కడ ఒక ఇల్లు ఉన్నది, దానికి ఒక నెంబర్ ఉన్నది, అది వారి ఇల్లు. తర్వాత ఇన్ఫాక్ట్ మన 2 మంత్రులు అక్కడికి పోయి ఇన్వైట్ చేసినారు. తర్వాత 24 గంటలు 365 రోజులు కేసీఆర్ గారిని అప్రతిష్ట పాలు చేయడానికి కాంగ్రెస్ నాయకులు ప్రతిసారి ఫామ్ హౌస్ ఆ నుంచి రాండి అని మాట్లాడింది కదా. దానికైతే ఒక మాట, దీనికైతే ఇంకో మాటనా? ప్రభుత్వం నడిపేది ఎవరు? కాంగ్రెస్ వాళ్ళు. నాకు తెలిసి ఇప్పుడు ఇదంతా ఏదైతే వ్యవహారం నడుస్తున్నదో ఒక పద్ధతి లేకుండా, తర్వాత ఒక కాన్సన్ట్రేటెడ్గా హ్యూమిలియేట్ చేసేదానికోసము ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని పిలుస్తున్నది ఏదైతే ఉన్నదో, ఇది పోలీసులు వాళ్ళంతటి వాళ్ళు చేస్తున్నారని నేనైతే అనుకోవట్లేదు. ఇవాళ రాజకీయ పార్టీ, ప్రభుత్వంలో ఉన్న రాజకీయ పార్టీ ఒత్తిడితో ఇది జరుగుతుందని భావిస్తాను. ఎందుకు అని అంటే ఇవాళ అన్ని రంగాలలో ఫెయిల్ అయినారు. ఏం చెప్పి ప్రభుత్వానికి వచ్చినారు? మోసం చేసి ఓట్లు తీసుకున్నారు. మీరు ఆ ఓట్లతో ప్రభుత్వంలోకి వచ్చినారు. ఎందుకు మోసం చేసినారని నేను ఎందుకు అంటున్నాను? మీరు ఏం వాగ్దానాలు చేసినారు? 420 వాగ్దానాలు చేసినారు, 420 వాగ్దానాలు చేసినారు. తర్వాత 6 గ్యారంటీలు ఇచ్చినారు. ఈ గ్యారంటీలు, వాగ్దానాలు, డిక్లరేషన్లు, అఫిడవిట్లు, తర్వాత దేవుళ్ళ మీద ప్రమాణాలు, కార్డులు, సోనియా గాంధీ సంతకంతో కార్డులు, రాహుల్ గాంధీ సంతకంతో కార్డులు, ఇవన్నీ ముందుకు తీసుకొని వచ్చి ప్రజల ముందు ఇవన్నీ చేసి వాళ్ళకి నమ్మకం కలిగించి మీరు ఏమేం చేస్తానని అన్నారు? ఈ హామీలు అమలు చేస్తామని అన్నారు. 6 గ్యారంటీలు 100 రోజుల్లో చేస్తామన్నారు. 100 days సూన్ ఆఫ్టర్ కమింగ్ ఇన్ టు పవర్ అని రాసినారు. స్పెసిఫిక్ డిక్లరేషన్ ఇచ్చినారు. స్పెసిఫిక్ డిక్లరేషన్ ఇచ్చి నమ్మించి ఏం చేస్తున్నారు? ముందుగా ప్రామిస్ చేస్తున్నారు, నమ్మించి మీరు ఓటు తీసుకున్నారు. తర్వాత మోసం చేసే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం అంతా చేసి చివరికి వాళ్ళకి ఈ వాగ్దానాలని అమలు చేయకుండా తుంగలో దొక్కినారు. ఇలా ప్రజలు కోపంగా ఉన్నారు. తర్వాత అంతకు మునుపు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ డబల్ ఇస్తాము, 200 ఇస్తాము, తర్వాత పైనుంచి స్కూటర్ ఇస్తాము, తులం బంగారం ఇస్తాము, బంగారం లేదు, కళ్యాణ లక్ష్మి లేదు, ఇవన్నీ చెప్పి అంత మునుపు ఉన్నాయి కూడా ఇవాళ సరిగా జరగట్లేదు. ఇవాళ పెన్షన్లు సరిగా ఇవ్వట్లేదు, రైతు బంధు సరిగా ఇవ్వట్లేదు, ఆ తర్వాత రుణమాఫీ సరిగా చేయలేదు, కళ్యాణ లక్ష్మి సరిగా ఇవ్వట్లేదు, ఇంకా మిగతా అన్ని ఎక్కడ మొత్తం అంతా గంగలో పోసేసారు. తర్వాత మహిళలకి ఇస్తానన్నాయి, ఎక్కడ పోయింది?
స్కూటీలు ఇచ్చిర్రా? ఉమ్, పిల్లలకి స్కూటీలు ఇచ్చిర్రా? ఉమ్, 5 లక్షల క్రెడిట్ కార్డు ఇస్తామని చెప్పిన విద్యార్థులకు ఇచ్చిర్రా? ఉమ్, ఈ రకమైన దగుల్బాజీ వాగ్దానాలు చేసి జనానికి పంగనామాలు పెట్టి ఉమ్, ఇండ్లు కూలగొట్టి ఉమ్, ఏదైతే దౌర్జన్యాన్ని ఈ రాష్ట్రానికి తీసుకొచ్చినారో ఈ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఉమ్. ప్రజల వ్యతిరేకతకు గురైంది. హైడ్రా పెట్టిండు. రైట్. హైడ్రా పెట్టి ఏం చేస్తున్నారు? ఓ చట్టం లేదు. ఉమ్, హైకోర్టు అనేక సందర్భాలలో ఆక్షేపించింది, ఉమ్, చేసేది పద్ధతి బాగాలేదు అని కూడా చెప్పింది. ఉమ్, ఓ నోటీసులు లేవు. ఓ ఎవడంటే ఈ మురికాలు ఒక పక్కన ఎందుకు ఇల్లు కట్టుకుంటాడు? ఉమ్, దోపేది ఆక్రమించుకోవడానికి ఇల్లు కట్టుకుంటాడా? కనికరం లేకుండా పేదల ఇల్లు కూలగొట్టినావు కదా. ఉమ్, తర్వాత కేసీఆర్ గారు కట్టినవి అనేక 1,00,000కు పైన ఇండ్లు ఖాళీగా ఉన్నాయి పంచిపెట్టకుండా. ఉమ్, కనీసం దాంట్లోనే ఇవ్వాలనే కనికరం లేదా? ఉమ్, అక్కడన్నా ఇచ్చి వాళ్ళని ఒప్పించుకోవాలి కదా. ఉమ్, అట్లా దౌష్ట్యాలు అనేకం జరిగినాయి. దాంతో పాటు ఏమవుతుందంటే విపరీతమైన దోపిడీ, సింగరేణి లాంటి సంస్థల నాశనమయ్యే పద్ధతుల్లో ఉమ్, టెండర్ అక్రమాలు, తర్వాత కాంట్రాక్ట్ అక్రమాలు, ఉమ్, తర్వాత ప్రజల సొమ్ము దుర్మార్గుల చేతికి, పెట్టుబడిదారు చేతులకి, కార్మికులకి వ్యతిరేకంగా, తర్వాత రాష్ట్రానికి వ్యతిరేకంగా ఉమ్, ఏదైతే అవినీతి అక్రమాలు జరుగుతున్నాయో వాటి మీద బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైతే మొదలు పెట్టిందో ఉమ్, సడన్గా ఒక సిట్ వస్తుంది. ఉమ్, సిట్ ఎందుకు వేసిన రోజు తెలియదు. సడన్గా ఎవరెవరైతే మాట్లాడుతున్నారో, ఎవరెవరు అపోజ్ చేస్తున్నారో ఉమ్, వాళ్ళ మీద కేసులు, వాళ్ళని విచారణలకు పిలవడం, ఉమ్, వేధించే దానికోసం ఉద్దేశించింది ఈ ఈ విచారణ. అంటే ఇది కేసు నమోదై కూడా 22 నెలలు అవుతుంది. అంటే అవును. గతంలో అవును. 22 నెలల కిందటి కేసు. ఇప్పుడు అంటే మీరు ఇంతకుముందు మాట్లాడిన దాంట్లో చెప్పినట్టే 2 రోజుల కిందట ఇచ్చిర్రు నోటీసు. నాకు మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి, ఇవంతా పార్టీ గుర్తు మీద జరుగుతున్నటువంటి ఎన్నికలు కాబట్టి కొంత టైం ఇవ్వండి, మీరు ఎప్పుడు అడిగినా నేను విచారణకు వస్తా, కొంత టైం ఇవ్వండి అని అన్నారు. 2 ఏళ్ల ముందు నమోదైన కేసు 2 ఏళ్లల్లో తేల్చింది, చాలా మందిని విచారించిర్రు, జరిగింది అది. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయి, కొంచెం టైం ఇవ్వండి అన్నా కూడా బ్యాక్ టు బ్యాక్ 1-2 రోజుల తేడాతోనే ఈ రోజు ఇచ్చి రేపు మధ్యాహ్నం 3 గంటలకి రండి, ఈ రోజు ఇచ్చి రేపే రండి, బ్యాక్ టు బ్యాక్ నోటీసులు వస్తున్న దాన్ని కూడా ఉన్నాయండి. ఇప్పుడు ఒకటేంటంటే ఒకటేమో హరాస్ చేయాలి, కేసులతో హరాస్ చేయాలనే ఒక భ్రమతో ఉన్నారు. కేసీఆర్ గారు తెలంగాణ కోసం వారు మొదలుపెట్టిన నేపథ్యం చూసుకోవాలి. 46 సంవత్సరాల వయసులో ఆయన అన్ని రకాలుగా బ్రహ్మాండంగా ఉన్నారు. ఒక టీడీపీలో ఆయన ఒక ముఖ్య నాయకులు, క్యాబినెట్ హోదాలో ఉన్నారు, అంత మునుపు క్యాబినెట్ మంత్రిగా చేస్తున్నారు. ఆయన అక్కడే ఉండాలనుకుంటే ఆయనకి భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉండేది. కానీ తెలంగాణకి ఆ రోజు తెలంగాణ అనే స్లోగన్కి కనుచూపు మేరలో ఏం కనిపించని వ్యవహారం అది. తర్వాత చాలా తక్కువ మంది కార్యకర్తలు, పిడికడు మంది కార్యకర్తలు. కానీ తెలంగాణ పడుతున్న అగచాట్లకి తెలంగాణ సాధన అనేది చాలా తప్పనిసరి. తెలంగాణ అస్తిత్వం అనేది తెలంగాణకి దక్కాలి. అది దక్కని రోజున తెలంగాణలో అవమానాల పాలు కావడము, ఆత్మహత్యల పాలు కావడం, లేకపోతే ఎన్కౌంటర్ల పాలు కావడము, హత్యల పాలు కావడము, ఆకలి చావుల పాలు కావడము, ఇది తప్ప ఇంకా వేరే మిగలదని ఏ రోజైతే వారు ఒక నిర్ణయానికి వచ్చినారో, వెనక ముందు చూడకుండా, కనీసం ఆయన కుటుంబ క్షేమం కూడా చూడకుండా, పిల్లల సెటిల్మెంట్ కూడా చూడకుండా, ఇద్దరు చదువుకుంటున్న సమయం, వాటన్నిటిని కూడా పక్కన పెట్టేసేసి ఆయన తెలంగాణ కోసం ఉద్యమం మొదలుపెట్టారు. ఆ ఉద్యమాన్ని అత్యంత పద్ధతిగా ఉద్యమాన్ని నడిపినారు. ప్రపంచంలోనే ఒకే ఒకటి ఇంకొకటి ఉన్నది ఉద్యమం, ఆయన నడిపిన పద్ధతిలో జరిగిన ఉద్యమం. ఇంకోటి మహాత్మా గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ స్వతంత్ర ఉద్యమం. దాని తర్వాత ప్రపంచంలో అదే అంత పద్ధతిగా జరిగింది తెలంగాణ ఉద్యమం. సస్టైన్డ్, ప్రొట్రాక్టెడ్, నాన్ వయలెంట్ మూమెంట్ విత్ ఇన్ ది 4 కార్నర్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్. 14 సంవత్సరాలు దాన్ని సస్టైన్ చేసుకుంటూ కుట్రలు, కుతంత్రాలు, హింస, దారుణాలు వీటన్నిటినీ అహింసతోనే ఎదుర్కొని తెలంగాణ చివరికి సాధించిన తెలంగాణ ఏ నాయకుడు ప్రపంచంలో రాసిస్తాను, ఏ ఛాలెంజ్కైనా నేను
సిద్ధంగా ఉన్నా మాట్లాడేదానికి. ఏ నాయకుడు కూడా ఒక రాష్ట్రాన్ని సాధించిన, ఒక దేశాన్ని స్వతంత్రం సాధించిన నాయకులు ఎవ్వరు కూడా ఆ దేశాన్ని కానీ ఆ రాష్ట్రాన్ని కానీ అభివృద్ధి చేసిన దాఖలాలు లేవు. ఓన్లీ ఎక్సెప్షన్ కేసీఆర్. ఆయన తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణని అద్భుతమైన అభివృద్ధి పదంలో నడిపారు. ఆత్మగౌరవాన్ని తీసుకుని తెలంగాణ ప్రజలకు ఆత్మగౌరవం వచ్చేటట్టుగా చేసిన అన్ని రకాలుగా అభివృద్ధి ఇచ్చింది. తెలంగాణ ప్రజలు తెలంగాణ నాయకత్వం ఎట్లా ఉంటుందో ప్రపంచానికి చూపించినారు. ఇన్ని చేసిన తెలంగాణ ఆ రకంగా తెలంగాణ అస్తిత్వానికి ఆయన ప్రతీక అయినారు. అట్లాంటి కేసీఆర్ తెలంగాణ లేకపోతే ఇవాళ కేసీఆరే లేకపోతే ఇవాళ తెలంగాణ రాష్ట్రమే లేదు. ఈ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాదు. నేనేమంటున్నానంటే రేవంత్ రెడ్డి గారు మీరు ముఖ్యమంత్రి కావడానికి కూడా కేసీఆరే కారణం. కేసీఆర్ గారు పెట్టిన భిక్ష అవకాశం. మీరు చాలా గొప్పగా ఊహించుకుంటుండొచ్చు. ఇంకొక మాట మాట్లాడతారు, మేము ఇచ్చినాం కదా. మీరిచ్చేది నువ్వెక్కడున్నావు, అప్పుడు నువ్వేడా ఉన్నావు. అన్నిటికన్నా ముఖ్యంగా అసలు ఈ కష్టాలు తీసుకొచ్చి తెలంగాణ మీద నెత్తిన పెట్టింది కాంగ్రెస్ పార్టీ కదా. ఎవడు కలపమన్నాడు? కలిపిన తర్వాత వద్దనన్న పిల్లల్ని కాల్చిందేవాడు. తర్వాత మా తెలంగాణ మాకు కావాలని ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం వచ్చినప్పుడు 380 మందిని పిట్టల్ని చంపినట్టుగా, కుక్కల్ని చంపినట్టుగా చంపినారు కదా మీరు, బ్రహ్మానంద రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం. మరి ఆయన చంపుతా ఉంటే మీరంతా ఏం చేసినారు? తెలంగాణ నాయకత్వం వాళ్ళకి బానిసల్లాగా బతకలే? ఎంతమంది పిల్లలు, ఎన్ని జీవితాలు నాశనం అయిపోయినాయి. అంటే తరాలుగా ఒక నీళ్లు లేవు, మంచినీళ్ళు లేవు, సాగునీరు లేదు, ఆరోగ్యం లేదు, చదువుకునే అవకాశాలు లేవు, చదువుకుంటే ఉద్యోగాలు లేవు. జీవనానికి ఆధారమైన ఆధారాలన్నింటినీ కూడా సర్వనాశనం చేసి తెలంగాణని ఒక మరుభూమిలాగా తయారు చేసింది కాంగ్రెస్ పార్టీ. ఘోరమైన అవమానాల పాలు చేస్తున్నారు తెలంగాణ ప్రజల్ని ఆంధ్ర నాయకత్వం. దానికి మీరు తాబేదారులైనారు. అట్లాంటి తెలంగాణని దానికి విముక్తి తీసుకొని వచ్చి ప్రత్యేక రాష్ట్రం చేపించి 33 పార్టీలను ఒప్పించి పార్లమెంట్లో దానికి విజయాన్ని సాధించి తెలంగాణ తీసుకొచ్చిన వ్యక్తికి, ఒక శక్తికి గోడ మీద నోటీసులు పెడతారా మీరు? అవమానం చేయడానికే కదా. తెలంగాణ ప్రజల్ని న్యూనతాభావానికి గురి చేసే దానికోసమే కదా ఇదంతా చేసింది. పోలీసులు నిమిత్త మాత్రంలో మా అందులో పోలీసులు ఏముంటే పోలీసులు ఏం చేస్తారు? పొలిటికల్ లీడర్షిప్ నడుస్తారు. అదే జరుగుతూ ఉన్నది కదా. మీరు ఇంతకుముందు అన్నారు 22 నెలలు అయిపోయింది కేసు. 22 నెలల తర్వాత లేడీకి లేచిందే పరుగు అన్నట్టుగా ఒకటే ఉరుకుతున్నారు. దేనికి? చాలా అగ్రెసివ్ స్టేట్మెంట్లు ఇస్తూ ఉన్నారు. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని పిలుచుకుంటున్నారు. ఒకటి ఏంటంటే ప్రజల దృష్టి సమస్యల నుంచి పక్కదారి మళ్లించే దానికోసం ఒకటి. రెండోది ఏంది అంటే భయపెట్టాలి, అవమానం చేయాలి. తర్వాత ఈ ఎన్నికలలో వీళ్ళు పూర్తి శక్తితోని పార్టిసిపేట్ చేయకుండా వాళ్ళ శక్తిని పక్కదారి పట్టిస్తే మేము గెలవచ్చు అనే ఒక అత్యాశ. కానీ ఒక విషయం తెలుసుకోవాలి, ప్రపంచము ఎట్లా ముందుకు పోతూ ఉన్నది, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది తెలియకుండా మూర్ఖంగా బిహేవ్ చేస్తే పర్యవసానాలు చాలా సీరియస్గా ఉంటాయి. మన పక్కన నేపాల్లో ఏం జరిగింది, మన పక్కన బంగ్లాదేశ్లో ఏం జరిగింది, మన కింద ఉన్న శ్రీలంకలో ఏం జరిగింది. ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు. కొత్త ప్రభుత్వాలు వచ్చినాయి. ఉన్న ప్రభుత్వాలు విచ్చలవిడిగా బిహేవ్ చేసిన ప్రభుత్వాలు నామరూపాలు లేకుండా పోయినాయి. ఇక్కడ కూడా అది సాధ్యమయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ఈ రకమైన అరాచక పనులు ప్రభుత్వం చేస్తే. ఇప్పుడు మీరు కొన్ని చాలా కీలకమైన కేసులు కూడా వాదించినారు కదండి. ఫోన్ ట్యాపింగ్ కేసులో అసలు ఏం జరిగే అవకాశం కనిపిస్తుంది? ఎట్లా అంటే దీంట్లో ఎట్లా కనిపిస్తున్నాయి మీకు ఈ కేసు విషయంలో? ఫోన్ ట్యాపింగ్ అనేది మీరు తెలుసుకోవాల్సినది ఒకటి ఉన్నది. ఫోన్ ట్యాపింగ్ అనేది ఒక తెలంగాణ ప్రభుత్వం చేయలే. ఇవాళ కూడా తెలంగాణ ప్రభుత్వం చేస్తున్నాం. చేయట్లేదని అంటే చేయట్లేదని చెప్పి
ఒక అఫిడవిట్ ఏమనండి. ఎందుకు వాళ్ళ కాంగ్రెస్ పార్టీ నాయకులే ఇంటర్నల్ వాటిలలో మాట్లాడుతున్నారు చాలా మంది. బయట కూడా బహిరంగంగా మాట్లాడిన నా ఫోన్లో ట్యాప్ అవుతున్నాయని మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు. అవును. నేనేమంటున్నా అంటే దేశంలో టెలిగ్రాఫిక్ యాక్ట్ అనేది ఒకటి ఉంది. టెలిగ్రాఫ్ యాక్ట్ అనేది దాదాపుగా 150 సంవత్సరాలు అవుతుంది. ఆ చట్టం బ్రిటిష్ వాడు ఉన్నప్పుడు తీసుకొని వచ్చిన. ఆ చట్టంలో ఒక ప్రొవిజన్ ఫోన్ ట్యాపింగ్ చేసేదానికోసము గూఢచారి వ్యవస్థలకి, పోలీసు వ్యవస్థలకి, సమాజాన్ని కాపాడే దానికోసం, ట్యాప్ చేసుకునే దానికోసం బాజాప్తా పర్మిషన్ ఇస్తారు. ఆ పర్మిషన్ ఇచ్చేది పొలిటికల్ నాయకులు ఇవ్వరు. ఆ పర్మిషన్లు ఇచ్చేది పోలీసులలో ఉండే ఉన్నత అధికారులు ఇస్తారు. వాళ్ళు హోమ్ సెక్రటరీ కావచ్చు, డీజీపీ కావచ్చు, లేకపోతే చీఫ్ సెక్రటరీ కూడా కావచ్చు. ఆ చట్ట ప్రకారం ఆ రూల్స్ ఎట్లా ఉన్నాయో దాని ప్రకారం తీసుకుంటారు. ఇవాళ కేంద్ర ప్రభుత్వంలో 11 సంస్థలు కంటిన్యూస్గా ఫోన్ ట్యాపింగ్ చేస్తాయి. ప్రతి రాష్ట్ర ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేస్తుంది. ప్రతి మేజర్ మెట్రోపాలిటన్ సిటీస్, కాస్మోపాలిటన్ సిటీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ కమిషనర్ ఆఫ్ పోలీసెస్ కూడా ఫోన్ ట్యాపింగ్ చేస్తాయి. దేనికోసం చేస్తాయి? అంటే శాంతి భద్రతలను కాపాడే దానికోసము, నిగూఢంగా ఉండి పనిచేసే ప్రతికూల శక్తులు ఏవైతే ఉంటాయో, క్రిమినల్ గ్యాంగ్స్ ఏవైతే ఉంటాయో వాటిని కట్టడి చేసే దానికోసం చేస్తాయి. గదే పద్ధతిలో తెలంగాణలో కూడా జరిగింది. ఏదో ఫోన్ ట్యాపింగ్ జరిగిందని దాని మీద చిలువలు పలువలు ఎల్లో మీడియా ఏదైతే ఉన్నదో దాన్ని చిలువలు పలువలుగా చేసి టీవీలలో చెప్పి అమాయకులకి, అసలు ఏం సంబంధం లేని వ్యక్తులకి రకరకాల రంకులు అంటగట్టి ఆ తర్వాత చివరికి జడ్జీల పేర్లను కూడా పేపర్లలో రాసి వీళ్ళవి కూడా ఫోన్లు ట్యాప్ అయినాయని. మరి ట్యాప్ అయితే 2 సంవత్సరాల నుంచి నడుస్తున్నది కదా. మరి రాసినోడిని తీసుకొచ్చి అడిగినరా మీరు? నీ ఇన్ఫర్మేషన్ సోర్స్ అయిందిరా నాయన, నువ్వు ఎట్లా రాసినావు, నువ్వు సాక్ష్యం తీసుకొచ్చి చెప్పమని వాళ్ళని అడగరు. తర్వాత విక్టిమ్స్ ఎవరైతే ఇప్పుడు వీళ్ళ ప్రకారం ఈ రూమర్లు ఏదైతే, ఈ లీకులు బోకులు ఏవైతే ఉన్నాయో దాంట్లో విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి ఏమన్నా కంప్లైంట్ చేశారంటే కంప్లైంట్ చేయలేదు. కానీ వ్యక్తిత్వ హననం మాత్రము జోరుదారుగా నడిపించినారు. కేసీఆర్ గారి వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే కార్యక్రమం, తరువాత కేటీఆర్ గారి వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే కార్యక్రమం, హరీష్ రావు గారి వ్యక్తిత్వం దెబ్బతీసే కార్యక్రమం ఫోన్ ట్యాపింగ్ అని. చివరికి హరీష్ రావు గారిని ఇట్లాంటి ఫోన్ ట్యాపింగ్ ఒక దాంట్లో ఇరికిస్తే సుప్రీంకోర్టు కొట్టేసింది. హైకోర్టు కొట్టేసింది. ఆ తర్వాత ప్రభుత్వం సుప్రీంకోర్టుకు పోయింది. సెపరేట్ కేసు అది. దాంట్లో ప్రభుత్వం సుప్రీంకోర్టు పోతే సుప్రీంకోర్టు కొట్టేసింది. ఇంతకన్నా ఇప్పుడు దేనికోసం ఇంటెండ్ చేయబడిందండి? దేశ రక్షణ కోసం ఉద్దేశింపబడిన ఒక ప్రక్రియని, దాని ప్రతిష్టని నీరుగార్చే పద్ధతిలో ఇవాళ ఫోన్ ట్యాపింగ్ ఇవాళ చేయట్లేదా? ఫోన్ ట్యాపింగ్ తీయండి, బయట పెట్టండి. మీకు నిజంగానే మీకు దమ్ముంటే బయట పెట్టండి. ఎవరెవరు చేస్తున్నారు? ఇదంతా ఒక పథకం ప్రకారం వ్యక్తుల యొక్క ప్రతిష్టని దెబ్బతీసేదానికోసం, ప్రజలలో వ్యతిరేకత తీసుకొచ్చేదానికోసం కాంగ్రెస్ పార్టీ చేసే ఒక డ్రామా. దీంట్లో ఎంత మాత్రం నిజం లేదు. ఉంటాయి, వేదనలు ఉంటాయి, ఇప్పుడు జైళ్ళకు పోవడం ఉంటాయి, తర్వాత అల్టిమేట్గా కోర్టు ముందు ఇవి నిలిచే కాదనేది ఇప్పుడు వరకు ఉన్న సాక్ష్యాలు కానివ్వండి, ఇవన్నిటిని అంచనా వేస్తే మాత్రం దాంట్లో పెద్ద కేసు లేదు. అది నిలిచే కేసు కాదు. చాలామంది చెప్తూనే ఉన్నారు. వాళ్ళు చెప్పే పద్ధతిలో వాళ్ళు చెప్తా ఉన్నారు. కాసింత మేము ప్రొఫెషనల్స్ కాబట్టి మేము కొంచెం పద్ధతి ప్రకారమే చెప్పాలి. దీంట్లో సస్టైనబుల్ ఎవిడెన్స్ లేదు. అంటే నిలబడే కేసు కాదు. మరి నిలబడని కేసు కోసమని ప్రభుత్వం 2 ఏళ్ల నుంచి చేస్తున్న ప్రయత్నాలు చెప్పాను కదమ్మా, దేనికోసం చేస్తున్నారు? ఇదంతా కక్ష తీర్చుకునే దానికోసం. కక్ష ఎందుకు పెట్టుకున్నారో మీకు అందరికి తెలుసు. ఆ కక్ష తీర్చుకునే దానికోసం ఈ వ్యవస్థల్ని వాడుకునే కార్యక్రమం. సంబంధం లేని
వ్యవస్థలు ఏవైతున్నాయో ఆ వ్యవస్థలలో ఒక రకమైన వ్యతిరేకతను క్రియేట్ చేయడం దానికోసం కూడా బీఆర్ఎస్ నాయకత్వం మీద ఒక రకమైన వ్యతిరేకత, అబద్ధాలు అభూత కల్పనలు చేసి ఒక రకమైన దానికోసం పత్రికలను వాడినారు, దానికోసం టీవీలను వాడినారు. ఇది దుర్మార్గం, ఇది కరెక్ట్ కాదు. ఒకవేళ నిజంగా ఉండుంటే మీరు ఎవిడెన్స్ తీసుకోవాలి కదా వాళ్ళది. తీసుకోలేదని అంటే ఏమన్నట్టు? తర్వాత అవన్నీ నడుస్తుంటే వీళ్ళు ఎందుకు మాట్లాడాలి కదా. ఇప్పుడు దీనికి సంబంధించి ఇది నడుస్తుంది ఇట్లా 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 వాళ్ళ పేరు మంత్రులే మాట్లాడినరు, ఎంత నీచంగా మాట్లాడి కేసులు కూడా వేసినాం. మీరు అన్నట్టు ఈ రోజు వరకు అఫీషియల్ గా సిట్ వైపు నుంచి కానీ ఎందుకు రాలేదు? సిట్ నిజంగానే వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే వీళ్ళందరికీ రికార్డ్ చేయాలి కదా. ఎందుకు రికార్డ్ చేయట్లేదు? ఎందుకంటే వాళ్ళు ఇండిపెండెంట్గా నడవట్లేదు, పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్తోని పొలిటికల్ ప్రెషర్తో చేస్తూ ఉన్నారు. కాబట్టి కేవలం హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, సంతోష్ రావు గారు, చిరుమర్తి లింగయ్య గారు, జయపాల్ యాదవ్ గారు, మా పార్టీ వాళ్ళు వీళ్ళ మీదనే ఈ రకంగా చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇదేమి దీనికి భయపడేది లేదు. ఎందుకు భయపడతామండి వీటి మీద తప్పు చేయనప్పుడు? ఏమన్నా కేసులు కొత్తనా? 14 సంవత్సరాలు ఉద్యమం చేస్తున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ దౌష్ట్యమే బోలెడన్ని కేసులు పెట్టింది మా మీద. 2004 నుంచి 2014 దాకా కాంగ్రెస్ పార్టీ, 2001 నుంచి 2004 వరకు టీడీపీ పార్టీ. కేసులు ఎన్ని కేసులు పెట్టినరు? ఎంతమంది జైలు పాలు చేసినారు? భయపడినరా? ఏమి లేని రోజులున్నాయి, భయపడలేదు. 10 సంవత్సరాల పాలనా అనుభవం వచ్చిన తర్వాత భయపడతారా? ఇంకా సాధించిన తర్వాత భయపడతారా? దురదృష్టం ఏంటంటే ప్రజలు మీరు చేసిన దొంగ వాగ్దానాలను నమ్మినారు, ఆశ కొద్దీ ఓటేసినారు. అంత మాత్రాన మీరేదో గొప్పోళ్ళని అనుకోకండి. మోసం చేసి వచ్చినోడు కూడా గొప్పోడైతే ఇది ఈ లోకం ఉండదు. ఈ లోకంలో బ్యాలెన్స్ ఉంటేనే లోకం ఉన్నదండి. బ్యాలెన్స్ లేకపోతే ఉండదు. మొత్తము చెడిపోయిన ఏది కూడా ఉండదు. ఒక కాయ ఉండదు, ఒక పండు ఉండదు, మనిషి ఉండదు. అట్లనే సమాజం కూడా ఉండదు. సమాజంలో మంచి ఉన్నది కాబట్టినే కేసీఆర్ గారు అంత సాధించగలిగినారు. సమాజంలో కొంచెం ఆశ కూడా ఉంటుంది. ఆశ ఆలోచనని మించినప్పుడు ఏమవుతుంది అంటే ఇట్లాంటి ఉపద్రవాలు జరుగుతాయి. నువ్వు మంచిగా చేసి పెడితే ఇంకెక్కువ ఆశపడి వాళ్ళు ఏదో ఇస్తామని అంటే అనాలోచితంగా ఓటేసుకుంటే ఏమవుతుంది అని అంటే, అందుకని కేసీఆర్ గారు ఎప్పుడు చెప్తా ఉంటారు ఆలోచించి ఓటేయండి. ఆయన ఎప్పుడు మీటింగ్లలో అన్నీ చెప్తారు. బీఆర్ఎస్ పార్టీకే ఓటేయమని చెప్పలే, ఆలోచించి ఓటేసుకోండి, ఎవడు మంచి ఎవడు చెడు అనేది ఆలోచించుకోమని చెప్పి మేమేం చేసామని చెప్తాడు. ఆ ఎదుటిన్న పార్టీలు ఎట్లా ఉన్నాయి అనేది చెప్తారు. దొంగ వాగ్దానాలు చేస్తుంటే ఆ వాగ్దానాలకు బేసిస్ లేదు, వాళ్ళు చేయలేని వాగ్దానాలు చేస్తున్నారని చెప్తారు. చెప్పి ఆలోచించుకొని ఓటేయండి. ఓటు కనుక మీరు ఆలోచన లేకుండా వేస్తే ఆగమవుతారు, ఆగమై బాధపడితే ఉపయోగం ఉండదు, అయిపోతుంది అక్కడికి అనే చెప్తారు. 100,000 సార్లు చెప్పినారు. అది అర్థం చేసుకోలేని పరిస్థితి ఏంది అని అంటే ఆశపడ్డారు. 2,000 ఇస్తాను కాడ 4,000 ఇస్తాను అంటే ఆశపడరా? అమాయకత్వం, తప్పు కాదు. పేదరికానికి ఆశ అనేది ఎప్పుడైనా ఒక ప్రాధాన్యత అవుతుంది. దాన్ని దుర్మార్గంగా వాళ్ళు మోసం చేయడానికి కాంగ్రెస్ పార్టీ ఉపయోగించుకున్నారు. అంతే, అదే జరిగింది. అంతకుమించి వేరే ఏం జరగలేదు. ఎందుకోనంటే 67 సంవత్సరాలలో వాళ్ళు కింద పడి మీద పడి వాళ్ళు సాధించింది 70 లక్షల టన్నులు. 6 సంవత్సరాలలో 3,40,00,000 టన్నులు అదనంగా సాధించిన ఉత్పత్తిని. మరి కేసీఆర్నే మెచ్చుకోవాలి. కేసీఆర్ గారు వెంటనే ఉండాలి. ప్రజలు ఆశపడ్డారు కాబట్టి భ్రమపడి దానికి ఇవాళ పరిపాలన అవకాశం వచ్చింది, నీకు వయసు చిన్నది, నువ్వు చేసుకోవాలి కదా, చేసుకొని నిలబెట్టుకోవాలి కదా. కేసీఆర్ గారు ప్రామిస్ చేసినారు కదా, అయ్యా మంచిగా చేసుకొని నీకు ఒక మంచి అవకాశం దేవుడు ఇచ్చినాడు, ప్రజలు ఇచ్చినారు, మేము సహకరిస్తాము, చేసుకోండి, మా సహకారం ఎక్కడ కావాలంటే మీరు అడగండి,
మీరు అడగకున్నా కానీ మేము సహకరిస్తామని చెప్పి. ఉమ్, మరి నువ్వు సహకారాన్ని తీసుకోకపోతే, ఉమ్, ఆ తర్వాత సరిగా పరిపాలన చేయలేకపోతే, ఉమ్, ఇల్లు కొత్తది ఏదో చేస్తా అంటే అది చేయకపోతే, ఉమ్, ఉన్న ఇల్లు బీకేసి పందిరిస్తే ఉమ్, మరి జనం కోపం రాదా? ఉమ్, మరి కోపం వచ్చి రోడ్డు మీదకి వస్తారు. వాళ్ళ పక్కన మేము మాకు ఇచ్చిన బాధ్యత ఏంది? ప్రజలు ప్రతిపక్షం. ప్రతిపక్షంగా ఉండి వాళ్ళ ప్రయోజనాలు కాపాడమనే కదా. ఉమ్, గా పనే చేస్తా ఉన్నావు. ఉమ్, ఆ పని చేస్తుంటే నువ్వు ఓరవలేకపోతున్నావు, ఉమ్, తట్టుకోలేకపోతున్నావు. ఉమ్, ఇవాళ పోలీసులు వాడుతున్నావు, దొంగ కేసులు పెడుతున్నావు. ఉమ్, తర్వాత కేసీఆర్ అంటే ఏమైనా మామూలు వ్యక్తి అని? కేసీఆర్ అనేది ఎవరు పెట్టిండ్రు? ఉమ్, కేసీఆర్ అని 3 పదాలతో 3 words ఎవరు ఇచ్చినారండి? ఉమ్, ప్రజలు ఇచ్చినారు. ఉమ్, తెలంగాణకు ఉద్యమం ఇచ్చింది. తెలంగాణ అస్తిత్వంకి ప్రతీకగా కేసీఆర్ అని ముద్దుగా, గౌరవంగా, ప్రేమగా, గర్వంగా కూడా చెప్పుకునే దానికోసం ఆ 3 పదాలు కేసీఆర్. ఉమ్, నువ్వు కేసీఆర్ని అవమానం చేయాలని, కేసీఆర్ ఇంటి మీద నువ్వు నోటీసులు అతికించి ఒక ఇన్సల్ట్ చేయాలనే, హ్యూమిలియేట్ చేయాలనే ప్రోగ్రామ్ నువ్వు తీసుకుంటే తెలంగాణ ప్రజలు చేతులు ముడుచుకొని కూర్చుంటారు. ఉమ్, ఎందుకు కూర్చోవాలి? ఎవరు నువ్వు? ఉమ్, కాంగ్రెస్ పార్టీ ఏంది? ఉమ్, మోసానికి ప్రతీక, దౌర్జన్యానికి ప్రతీక, హింసకి ప్రతీక, అబద్ధాలకు ప్రతీక, ఉమ్, దరిద్రానికి ప్రతీక, జనాన్ని దాస్యం చేయడానికి ప్రోత్సహించే పార్టీ కాంగ్రెస్ పార్టీ. 100 కొద్ది ఉదాహరణలు చెప్తాను, 1000 కొద్ది ఉదాహరణలు చెప్తాను. ఉమ్, ఏది చెప్తారో అది చేయరు. ఉమ్, వాళ్ళు చేయని దుర్మార్గం ఉండదు. ఉమ్, ఒక్క ఉదాహరణ చెప్తా. ఉమ్, వీళ్ళ పార్టీ ఏం మాట్లాడుతుందని అంటే పారంపర్య ఉమ్, పరిపాలన వ్యతిరేకం, కుటుంబ పాలన అని ప్రజల దగ్గర వాళ్ళకి అధికారం ఉన్నదండి, హక్కు ఉన్నదా? ఉమ్, వద్దులేండి, ఉండనండి. హక్కు ఉన్నదా వాళ్ళు మాట్లాడేదానికి? ఉమ్, నెహ్రూ, ఉమ్, ఇందిరాగాంధీ, ఉమ్, సంజయ్ గాంధీ, ఉమ్, రాహుల్ గాంధీ, రాజీవ్ గాంధీ, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ఉమ్, ప్రియాంక గాంధీ, సిగ్గులజ్జ ఉండొద్దండి మాట్లాడేదానికి. ప్రజలని భ్రమింపజేయడం, ఉమ్, నమ్మింపజేయడం, తర్వాత మోసం చేయడం, ఉమ్, ఇదే వీళ్ళకున్న కార్యక్రమం. ఎవరు చేస్తారు ఈ పని? ఉమ్, క్రిమినల్స్ చేస్తారు. ఇట్స్ పార్టీ విత్ బంచ్ ఆఫ్ క్రిమినల్స్, అంతకుమించి వేరే ఏం లేదు. ఇవాళ హోల్సేల్గా ప్రజల్ని మోసం చేసి తెలంగాణ ప్రజలు, ఉమ్, దే హ్యావ్ కమిటెడ్ ఏ క్రైమ్ ఆఫ్ చీటింగ్. ఉమ్, వాళ్ళని ప్రజలలో విచారణ చేయాలి, వాళ్ళని ప్రజలలో శిక్షించాలి. ఆ పరిస్థితి వస్తుందనే ఇవాళ కేసీఆర్ గారి మీద అబద్ధపు ఆరోపణలు, ఉమ్. తర్వాత ఈ రకమైన అవమాన పర్వానికి తెరదీసినారు.